ఇతరులు చేసిన కష్టాన్ని తానే చేశాను అని చెప్పుకుంటే ఎంతకాలం దాగుతుంది? నిజాయితీ, మంచిదనం చివరికి ఎలా గెలుస్తాయో తెలియజేసే ఒక అద్భుతమైన కథను ఇప్పుడు చూద్దాం. అందరికీ నమస్కారం. గురువు సేవ, నిజాయితీ, మంచితనం గురించి గొప్ప సందేశం ఇచ్చే తెలుగు నీతి కథ ఇది. ఒక గ్రామంలో ఒక గురువు ఉండేవాడు. ఆయన దగ్గర రాము, సోము అనే ఇద్దరు శిష్యులు విద్య నేర్చుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇద్దరూ ఒకే వయసు వారు. గురువు గారికి కావలసిన పనులన్నీ చేస్తూ విద్యాభ్యాసం చేసేవారు. అందులో రాము చాలా మంచివారు, శ్రద్ధగా అన్ని పనులు చేసేవాడు. కానీ సోము మాత్రం బద్ధకస్తుడు. ఆలస్యంగా నిద్రలేవడం, ఇతరులు చేసిన పనిని తానే చేసినట్టు చెప్పుకోవడం అతని యొక్క అలవాటు. రాము చేసిన పనిని కూడా తానే చేశానని గురువుగారిని నమ్మించేవాడు. అయినా రాము ఎప్పుడూ సోము గురించి చెడుగా చెప్పేవాడు కాదు. కానీ సోము మాత్రం రాము గురించి గురువుగారికి తప్పుగా చెప్పేవాడు. ఒకరోజు గురువుగారికి స్నానానికి నీళ్లు సిద్ధం చేయాలి అని రాము పొయ్యిపై నీళ్లు కాగబెట్టాడు. అదే సమయంలో నిద్రలేచిన సోము ఎప్పటిలాగే గురువుగారి దగ్గరికి వెళ్ళి, స్వామి, స్నానానికి నీళ్లు సిద్ధంగా ఉన్నాయి అన్నాడు. రాముకు విషయం అర్థమైంది, కానీ మళ్ళీ ఏం మాట్లాడలేదు. ఇలా చాలా రోజులు గడిచాయి. ఎన్ని రోజులు గడిచినా సోములో మార్పు రావడంతో గురువుకి అతడి విషయం తెలిసేలా చేద్దాము అని అనుకున్నాడు రాము. ఓ రోజు పొయ్యి మీద నీళ్లు కాగబెట్టి అందులో చారు వదిలి మిగిలినవన్నీ వేరే పాత్రతోడి దూరంగా తీసుకుని వెళ్ళాడు. ఎప్పటిలాగే సోము నిద్రలేచి పొయ్యి మీద నీటి పాత్ర చూసి గురువుని స్నానానికి పిలిచి ఆయన వెంట నడిచాడు. ఆ పాత్రలో నీళ్లు లేకపోవడం చూసి, నీళ్లు ఎక్కడ పెట్టావు శిష్యా అని గురువుగారు సోముని అడిగాడు. ఆ ప్రశ్నకు సోము నోట మాట రాలేదు. అంతలో రాము నీళ్లు తీసుకుని వచ్చి గురువుగారికి అందించాడు. విషయం అర్థం చేసుకున్న గురువు ఎదుటివారి శ్రమను మీదుగా చెప్పడం చాలా నీచమైన పని అని మందలించాడు. గురువుగారు తిట్టినందుకు ఏడుస్తూ కూర్చున్న సోముని రాము ఎంతో ప్రేమగా ఓదార్చి అతడి ప్రవర్తన తనకెంత కష్టం కలిగిస్తుందో వివరించాడు. రాము మంచితనం అర్థమైన సోము అప్పటి నుంచి రాముతో కలిసి శ్రద్ధగా గురువుకి సేవ చేసుకుంటూ అన్ని విద్యలు నేర్చుకొని పెద్ద పండితుడయ్యాడు. ఈ స్టోరీ వల్ల మనకేం అర్థమవుతుంది? అబద్ధం కొంతకాలం మాత్రమే దాగుతుంది. నిజాయితీ, మంచితనం చివరికి తప్పకుండా గెలుస్తాయి. ఈ కథ మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు నీతి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని